జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. జరిగినవన్నీ మనకు తెలుసు, జరగబోయేవి మనకు అర్థమవుతున్నాయి. ప్రస్తుతం ఆలోచిస్తుంటే నిజంగా భయమేస్తోంది. ఎవడో కూర్చొని మౌలానాట మత పెద్ద, నేను హిందూ అమ్మాయిలందరినీ సామూహికంగా మత మార్పిడి చేస్తా, ఎవరంటే వస్తారు, మేము చేసి చూపిస్తాం అంటే. ఆడపిల్ల అంటే ఆట వస్తువా? వాళ్ళ ఇష్టమా? మతం మారంటే మతం మారడానికి, గదిలోకి రమ్మంటే గదిలోకి రావడానికి, వండి పెట్టమంటే వండి పెట్టడానికి, పిల్లల్ని కనమంటే కనేయడానికి. అసలు మినిమం విలువలేని కల్చర్ని సో కాల్డ్ ఏదైతే సెక్యులర్ అని చెప్పడం కంటే సుడో సెక్యులర్ అని వాళ్ళని, వాళ్ళకు ఎందుకు అర్థం కావట్లేదు? రేపు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఒకడు చెడగొట్టడం మొదలు పెట్టేస్తే ఒక దగ్గర వచ్చేసరికి ఆగిపోదు కదా, మొత్తం విస్తరిస్తుంది కదా. ఏదో ఒక రోజు వాడి గడప కూడా తాకుతుంది కదా. అది అర్థం కావట్లేదా? ఇదంతా ఇలానే కొనసాగుతూ ఉంటే భయం గుప్పెట్లో ఇంకా ఎంతకాలం బ్రతకాలి? అసలు మన ముందు తరాలకు భయం అనేది కూడా ఉండదేమో, తప్పదు అనే ఒకటి వచ్చేస్తుందేమో అనిపిస్తోంది. రీసెంట్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తా. సందేశ్ కాళీ, అవును, వెస్ట్ బెంగాల్, ఒక మహిళా ముఖ్యమంత్రి. వీళ్ళు ఈ దేశంలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు. సందేశ్ కాళీ లోపట మతోన్మాదం, హిందువుల యొక్క మహిళలపైన జరిపినటువంటి దారుణమైనటువంటి అత్యాచారాలు ప్రపంచం కండ్ల ముందు ఉంటే ఏ కుహానా సెక్యులిజం గొంతు ఎందుకు ఖండిస్తలేదు? ఎందుకంటే బాధితులు హిందువులు కాబట్టి వారి నోరు లేవదు. నిన్నగాక మొన్న మంగళూరు, ఉత్తరాఖండ్ లోపట అక్కడ నిజాముద్దీన్ ఎమ్మెల్యే గెలిచిండు. 90% ముస్లిం కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. మహిళలపైన అకృత్యాలు, హిందువుల యొక్క ఇండ్లను తగలబెట్టడాలు జరుగుతుంది. ఇవాళ మనం ఇక్కడ చర్చ జరుపుకుంటున్న టైం లోపట ఉత్తరాఖండ్లో ఇంకా మారణ హోమం సాగుతుంది. ప్రశ్నించడం లేదు, ఖండించడం లేదు. వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయనంటే మనం మతోన్మాదులం అవుతున్నాం. హిందువుల మీద దాడులు చేయొద్దనంటే మనం మతోన్మాదులం అవుతున్నాం. ఇది చరిత్ర. నేను ఇది ఇవాళనే జరుగుతుంది, ఇప్పుడే జరిగింది అని చెప్పట్లేదు. ఇస్లామిక్ మతోన్మాదం దారుల్ ఇస్లాం చేయడానికి, భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా చేయడానికి వాళ్ళు ఉన్నటువంటి అన్ని దారులను నిర్లజ్జగా ఓపెన్గా అనౌన్స్ చేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్త గురువు చెప్పింది అంటున్నారు కదా, హిందూ అమ్మాయిలను మేము సామూహికంగా మతం మారుస్తాం. దాని గురించి మాట్లాడితే కేరళ స్టోరీది ఒకటి దారుణాలు మన కళ్ళ ముందుకు వస్తే ఈ హిందువులే, ఈ కుహానా సెక్యులరిజం మత్తులో ఉన్నటువంటి హిందువులే, ఈ హిందూ భయంకరమైనటువంటి హిందువులుగా చెప్పుకుంటున్న వాళ్ళే, ఇంకా నేను పేర్లు తీసుకోను, కుహానా సెక్యులర్ హిందూ రాజకీయ నేతలు ఏం మాట్లాడినరు? పనికి మాలినటువంటి స్టోరీ, పనికి మాలిన స్టోరీ అది. అంటే హిందువుల యొక్క అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి దారుణాలు పనికి మాలిన స్టోరీ. కాశ్మీరీ ఫైల్స్, హిందువులు ఏ విధంగా ఒక వర్గం జనాభా పెరిగిపోతే హిందువులు ఏ విధంగా వాళ్ళ మీద జరిగినటువంటి అత్యాచారాలను చూపెడితే 1990 జనవరి 19 ఓపెన్గా మజీదుల మీద లౌడ్ స్పీకర్లు పెట్టి అనౌన్స్ చేశారు కదా, హిందువులారా మీరు కాశ్మీరీ లోయను వదిలిపెట్టి పోండి, మీరు ఇక్కడ పోయేటప్పుడు మీ ఆడపిల్లలను, మీ భార్యలను ఇక్కడే వదిలిపెట్టి పోండి, ఇక్కడ ఉండాలంటే మతం మారండి, మీరు బతకాలనుకుంటే కాశ్మీర్ వదిలిపెట్టి పోండి, పోయే ముందు మీ భార్యలను, మీ పిల్లలను, ఆడపిల్లలను ఇక్కడే వదిలిపెట్టి పోండి అని జనవరి 19, 1990 నాడు ఓపెన్గా మసీదుల మీద లౌడ్ స్పీకర్ల నుంచి చెప్పారు కదా. వేల సంవత్సరాల చరిత్ర నేను చెప్తలేను. వేల సంవత్సరాల చరిత్ర చూసినా ఈ దేశం లోపట ఏ రకమైనటువంటి మారణ హోమం, హిందువులు అమ్మాయిలపైన, స్త్రీలపైన ఏ రకమైనటువంటి అత్యాచారాలు జరిగినాయో కళ్ళ ముందర ఉన్నటువంటి చరిత్ర గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. పాఠాలు నేర్చుకోవాల్సింది, కళ్ళు తెరవాల్సింది హిందువులే. మీ ఆదరణి మాకు ఆనందం, మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.